ఒక చర్చిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, ఆ ఫైర్ యాక్సిడెంట్లో అక్కడ వాళ్ళకి కియోమి టకాడా బాడీ దొరికిందని, తను చనిపోయిందని న్యూస్లో వస్తుంది. టకాడా చనిపోయిన న్యూస్ రాగానే న్యూస్ ఛానల్స్ అన్ని కీరా కోసం ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాయి. మా ఛానల్లో ఎవరినైనా నీ స్పోక్స్ పర్సన్ లా సెలెక్ట్ చేసుకో అని అన్ని ఛానల్స్ రిక్వెస్ట్ చేస్తుంటాయి. ఇది చూస్తున్న వీళ్ళు ఛీ, ఈ టీవీ ఛానల్ వాళ్ళు టీఆర్పీ కోసం ఏమైనా చేస్తారు అని ఫీల్ అవుతుంటారు. నిన్న నైట్ ఎవరెవరు చనిపోవాలో లైట్ ఆల్రెడీ ప్లాన్ వేశాడు. తన ప్లాన్ ప్రకారమే నిన్న ఎవరు చనిపోవాలో వాళ్ళు చనిపోయారు. నిన్న నైట్ టకాడా వాళ్ళని చంపేసింది. అంటే నిన్న నైట్ టకాడాకి మికామికి కన్వర్జేషన్ జరుగుంటుంది. సో ఇంకా నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని లైట్ అనుకుంటాడు. ఇంతలో తనకి ఎన్ నుంచి కాల్ వస్తుంది. ఇప్పుడు జరగబోయే మీటింగ్ ఈ మంత్ 28th కి ఆఫ్టర్నూన్ 1 PM కి అని ఎన్ లైట్ కి ఇంకొకసారి గుర్తు చేస్తాడు. అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది, తను డేట్ అండ్ టైం ఏం మార్చలేదు అని లైట్ అనుకుంటాడు. సరే మరి 28th అంటే ఎల్లుండే అని ఎన్ గుర్తు చేస్తాడు. ఓకే ఆల్ రైట్ అని చెప్పి లైట్ కాల్ కట్ చేస్తాడు. మత్సుడా అండ్ ఈడే ఎగ్జైట్ అయిపోతుంటారు. ఓ మనం ఎన్ని కలవబోతున్నాము, ఇంకా ఈ కేసుకి ఎండ్ వచ్చేస్తుంది అని. బట్ ఐజవా మాత్రం ఇలా అనుకుంటాడు, ఛీ మీ ఇద్దరికి అసలు అర్థం కావట్లేదా, ఆ రోజు కీరా మనందరినీ చంపేసే ఛాన్స్ ఉంది అని ఐజవా అనుకుంటాడు. అండ్ జవానీకి ఒక పని అప్పగించాడు. జవానీ చేస్తాను, ఇది నా వల్ల అవుతుంది అని చెప్తాడు. జవానీ, లిడ్నర్, కమాండర్ రెస్టర్ మనమంతా మన సాయశక్తిలో ప్రయత్నించాలి అని ఎన్ చెప్తాడు. వెదర్ అంతా చాలా క్లౌడీగా అయిపోయింది. వర్షం పడడం స్టార్ట్ అయింది. జవానీ టైం చూసుకొని లొకేషన్కి బయలుదేరుతాడు. ఎన్ మీసాని రిలీజ్ చేశానని ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని లైట్ కి చెప్తాడు. లైట్ మీసాకి కాల్ చేస్తాడు. మీసా తనని వదిలేశారని అండ్ తనని బంధించినందుకు తనను ఒక సూపర్ డీలక్స్ హోటల్ కి పంపించారని మీసా లైట్ కి చెప్తుంది. ఓకే మీసా, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేదాకా అక్కడే ఉండు అని చెప్పి లైట్ కాల్ కట్ చేస్తాడు. ఓకే మీరు మీసాను వదిలేశారు అండ్ ఈ నోట్బుక్ ఒక లాకర్ లో ఉంది. ఆ లాకర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడున్న ఆఫీసర్స్ అంతా వాళ్ళ కోడ్ ని ఎంటర్ చేయాలి. సో మీరు మోగికి కాల్ కనెక్ట్ చేస్తే తన కోడ్ ఏంటో తెలుసుకొని ఎంటర్ చేస్తాము అని లైట్ చెప్తే ఎన్ వెంటనే మోగికి కాల్ కనెక్ట్ చేస్తాడు. మోగి తన కోడ్ ని లైట్ కి చెప్తాడు. అందరూ వాళ్ళ సీక్రెట్ కోడ్స్ ని ఎంటర్ చేశారు. ఇప్పుడు ఐజవా టర్న్. ఐజవా డెత్ నోట్ ని తీసుకుంటూ దాని రూల్స్ ని ఒకసారి గుర్తు చేసుకుంటాడు. ఐజవానే నోట్బుక్ ని తీసుకుని వస్తున్నాడు అని లైట్ ఎన్ కి చెప్తాడు. ఓ ఐజవానా, నీకే ప్రాబ్లం లేదా అని ఎన్ అడుగుతాడు. దీనికి లైట్ నాకే ప్రాబ్లం లేదు అని చెప్తాడు. సరే మరి ఇంకొద్దిసేపట్లో మనం కలుద్దాం అని ఎన్ చెప్తాడు. లైట్ అండ్ తన టీం అంతా మీటింగ్ లొకేషన్ కి బయలుదేరతారు. కారులో కూర్చున్న లైట్ ఇలా ఆలోచిస్తాడు, ఇదే ఎండింగ్, నో ఇదే బిగినింగ్, కొత్త వరల్డ్ కి ఇదే బిగినింగ్ అని లైట్ అనుకుంటాడు. వాళ్ళు లొకేషన్ కి చేరుకుంటారు. ఐజవా ముందే లోపలికి వెళ్ళి లోపల ఎన్ అండ్ తన టీం ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకొని వచ్చి లైట్ కి చెప్తాడు. వీళ్ళంతా కార్ దిగి అలా ముందుకెళ్తుంటారు. లైట్ మెయిన్ డోర్ ని అలా మెల్లగా ఓపెన్ చేస్తాడు. అక్కడ తనకి ఎన్ అండ్ తన టీం కనిపిస్తుంది. ఎన్ టీం మెంబర్స్ అంతా నార్మల్ గానే ఉన్నారు. బట్ ఎన్ మాత్రమే ఎల్ మాస్క్ ని పెట్టుకున్నాడు. ఒకవైపు ఎన్ టీం ఉన్నారు, ఇంకోవైపు లైట్ టీం ఉన్నారు. లైట్ ఎన్ వైపు చూస్తూ ఇలా అనుకుంటాడు, ఛీ ఎన్, నీకసలు ఎల్ మాస్క్ వేసుకునే అర్హతే లేదు, నువ్వంత తెలివైన వాడివి కాదు అని లైట్ అనుకుంటాడు. ఈ 4 మెంబర్సే ఎస్పీకి మెంబర్స్. అక్కడ మాస్క్ పెట్టుకున్నతనే ఎన్ అని ఐజవా చెప్తాడు. అందరూ వాళ్ళ లైఫ్స్ ని రిస్క్ చేసి వాళ్ళ ఫేసెస్ చూయిస్తుంటే తను మాత్రం తన ఫేస్ ని చూయించకుండా మాస్క్ తో కవర్ చేసుకున్నాడు, తనని తను కాపాడుకోవడానికి అని మత్సుడా గట్టిగా అరుస్తాడు. ఎన్ ఇలా ఆన్సర్ ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫేసెస్ ఆల్రెడీ కీరా చూసే ఉంటాడు, తను చూడని ఫేస్ నాదే. కీరా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినైనా చంపబోయే ముందు వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాడు. సో ఒక 1 hour వెయిట్ చేద్దాం, లేదు ఒక 1/2 hour వెయిట్ చేసి ఆ తర్వాత నా మాస్క్ ని తీసేస్తాను అని ఎన్ చెప్తాడు. మత్సుడా గట్టిగా అరుస్తాడు, ఏంటి నువ్వు మమ్మల్ని కాపాడకుండా మాలో ఎవరైనా చస్తే చూడాలనుకుంటున్నావా అని. ఐజవా ఇలా అనుకుంటాడు, లేదు లైటే కీరా ఉంటే లైట్ ఈ సిచ్యువేషన్ లో అలా చేయడం చాలా కష్టం, అది ఇంపాసిబుల్ అని అనుకుంటాడు. బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది. మత్సుడాకి చెమటలు కారిపోతుంటాయి. లైట్ ఇలా అనుకుంటాడు, ఓ నో, నేను అసలు ఇంతసేపు నవ్వు ఆపుకోలేకపోతున్నా. ఎన్ తన కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు, అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది అని లైట్ అనుకుంటాడు. 1/2 hour అయిపోయింది కానీ ఇక్కడ ఏం జరగలేదు, అంటే ఇక్కడ కీరా లేడు అని మత్సుడా అంటాడు. ఓకే నేను నా మాస్క్ తీస్తున్నా అని ఎన్ తన మాస్క్ ని తీస్తాడు. ఎన్ తన మాస్క్ ని తీస్తూ ఇలా చిన్నగా స్మైల్ ఇస్తాడు.
ఏంటి ఎన్, నీ ప్రాబ్లం ఏంటి, దేనికోసమైనా వెయిట్ చేస్తున్నావా అని లైట్ అడుగుతాడు. దీనికి ఎన్, హా అవును వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు అతను ఇక్కడికి వస్తే ఈ కీరా కేస్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ వేర్ హౌస్ కంప్లీట్ గా క్లోజ్ అయి ఉంది. దీంట్లో ఉన్న మనల్ని ఎవరైనా చూడాలనుకుంటే ఈ మెయిన్ డోర్ నుంచే చూడాలి. ఈ మెయిన్ డోర్ తప్ప ఇంకా ఏ ఆప్షన్ లేదు అని ఎన్ చెప్తాడు. అసలు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది ఎవరు అని మత్సుడా అడిగితే ఎన్ ఇలా చెప్తాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేది ఎక్స్ కీరా, అంటే ఇప్పుడు ఆ నోట్బుక్ ని యూజ్ చేస్తూ ప్రెజెంట్ కిల్లింగ్స్ చేస్తున్న కీరా. తనతో పాటు ఆ నోట్బుక్ ని కూడా తీసుకొని వస్తాడు. తను డోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఆ నోట్బుక్ గురించి తెలిసిన వాళ్ళందరినీ చూసి వాళ్ళ నేమ్స్ ని ఆ డెత్ నోట్ లో రాసి చంపేస్తాడు. తను ఇక్కడికి వచ్చాడు అని మనకి తెలిసినా మనకు తెలుసనే విషయం తనకి తెలియనివ్వకూడదు. అండ్ ఒకవేళ తను మెల్లగా లోపలికి ఎంటర్ అవుతే మనకేం తెలియనట్టు యాక్టింగ్ చేయాలి అని ఏం చెప్తాడు. దీనికి మత్సుడా మళ్ళీ అరుస్తాడు. ఏంటి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ఇప్పుడు అందరూ చనిపోవాలా, నువ్వు అసలు మమ్మల్ని కాపాడాలనుకుంటున్నావా చంపేయాలనుకుంటున్నావా అని అరుస్తాడు. ఈడే కూడా అలాగే అరుస్తాడు. తను ఆల్రెడీ వచ్చేసాడు అని ఏం చెప్తాడు. మికామి అక్కడికి వచ్చేసాడు. తను తన షినిగామి ఐస్ తో అక్కడున్న వాళ్ళందరినీ చూస్తున్నాడు. తనకి అందరి నేమ్స్ తో పాటు వాళ్ళ డెత్ డేట్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ తనకి లైట్ డెత్ డేట్ మాత్రం కనిపించలేదు. ఒక మనిషి షినిగామి ఐస్ తో డెత్ నోట్ ఓనర్ యొక్క డెత్ డేట్ ని చూడలేడు అని మనకు ముందే తెలుసు. మికామి ఇది తెలుసుకొని, ఓ మీరేనా దేవుడు, మీరేనా దేవుడు అని అనుకుంటూ ఫాస్ట్ గా అక్కడున్న వాళ్ళందరి నేమ్స్ రాసేస్తాడు. ఒక్క లైట్ నేమ్ తప్ప, ఎందుకంటే తనే కీరా కాబట్టి, తన దేవుడు కాబట్టి. మత్సుడా గన్ బయటికి తీస్తాడు. వెంటనే కమాండర్ గన్ బయటికి తీసి మత్సుడాని పాయింట్ చేస్తాడు. మత్సుడా నీకేం కాదు, గన్ డౌన్ చేసి సైలెంట్ గా ఉండు అని ఏం చెప్తే దీనికి మత్సుడా నీకెలా తెలుసు ఏం కాదని అని అడుగుతాడు. దీనికి ఎన్నిలా చెప్తాడు, ఎందుకంటే ఇప్పుడు తను రాస్తుంది ఫేక్ పేజెస్ లో. ఇప్పుడు బయట ఎవరైతే ఆ నోట్బుక్ ని యూజ్ చేస్తున్నాడో తను డైలీ ఆ నోట్బుక్ లో ఒక పేజ్ ని వాడతాడు. దాన్ని బట్టి నేను దాంట్లో కొన్ని పేజెస్ ని రీప్లేస్ చేశాను, సో మనకేం కాదు అని ఏం చెప్తాడు. ఇక్కడ బయట ఉన్న మికామి ఆ నోట్బుక్ లో ఫాస్ట్ గా వాళ్ళ నేమ్స్ రాస్తూ డిలీట్ అని గట్టిగా అరుస్తాడు. మికామి లైట్ నేమ్ తప్ప అందరి నేమ్స్ రాసేశాడు. తను రాసింది ఫేక్ పేజెస్ లో అని తనకి తెలీదు. ఒక 40 సెకండ్స్ తర్వాత మనం చనిపోయామో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి తను లోపలికి వస్తాడు. ఇక్కడ కీరా నేమ్ తప్ప అందరి నేమ్స్ రాస్తాడు. సో కీరా ఎవరో మనకి తెలిసిపోతుంది అండ్ మనం ఎలాగో చనిపోము అని ఏం చెప్తాడు. లైట్ ఇది విన్న తర్వాత కూడా ఇంకా నవ్వు ఆపుకుంటుంటాడు. తను ఇలా అనుకుంటాడు, ఎన్ నువ్వు పేజెస్ మార్చి ఏదో పెద్ద తోపు అనుకుంటున్నావేమో, కాదు నువ్వు జస్ట్ తను డైలీ ఒక పేజ్ వాడుతున్నాడు కాబట్టి ఈ డేట్స్ కి తను ఏ పేజెస్ వాడతాడో ఆ పేజెస్ ని మాత్రమే రీప్లేస్ చేసావు. కానీ నువ్వు రీప్లేస్ చేసింది ఫేక్ నోట్బుక్ లో. మికామితో ఒక ఒరిజినల్ నోట్బుక్ ఉంది అండ్ దానిలాగే ఉండే ఒక ఫేక్ నోట్బుక్ కూడా ఉంది. మికామి ఆ ఫేక్ నోట్బుక్ ని పెట్టుకొని చంపేస్తున్నట్టు జస్ట్ యాక్టింగ్ చేశాడు. బట్ నిజానికి చంపేసింది తను కాదు, టకాడా. మికామి తన ఫోన్ ద్వారా ఆ ట్రైన్ లో ఉన్న తన ఫోటో అండ్ తన డీటెయిల్స్ ని టకాడాకి పంపిస్తే టకాడా చంపేసింది. మికామి చంపేసినట్టు జస్ట్ యాక్ట్ చేశాడంతే. జవానీ అది చూసి మికామియే చంపేస్తున్నాడని తనతో ఉన్నది నిజమైన నోట్బుక్కే అనుకున్నాడు. టకాడా ఎవరెవరినైతే చంపేసిందో వాళ్ళందరి నేమ్స్ ని ఈ ఫేక్ నోట్బుక్ లో మికామి రాశాడు. జవానీ ఆ నోట్బుక్ ని ముట్టుకున్నప్పుడు తనకందుకే షినిగామి కనిపించలేదు. జవానీ మికామిని ఫాలో చేసి తన నోట్బుక్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఎన్ కి పంపించాడు. లైట్ అప్పుడు టకాడాతో మికామికి చెప్పించాడు కదా తను కన్ఫర్మా కాదా అని. తను కన్ఫర్మ్ చేసింది ఏంటో తెలుసా, అది ఒరిజినల్ నోట్బుక్కా కాదా అని. దాంట్లో మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కనిపించే కొన్ని సైన్స్ కనిపిస్తాయి. దాంతో అది ఒరిజినల్ నోట్బుక్కా కాదా అని తెలుసుకోవచ్చు. సో ఎన్ పేజెస్ మార్చింది ఫేక్ నోట్బుక్ లో, ఒరిజినల్ లో కాదు. ఇప్పుడు మికామి ఇక్కడికి తీసుకొచ్చింది ఒరిజినల్ నోట్బుక్. అయినా ఎన్ నీకు అసలు ఎల్ కి ఏ కంపారిజన్ లేదు. ఎల్ ముందే కనిపెట్టేవాడు అది ఫేక్ నోట్బుక్ అని, తను టెస్ట్ చేసేవాడు. నీకా ఛాన్స్ ఉన్నా నువ్వు చేయలేదు, అది నీ మిస్టేక్. అండ్ ఇంకొద్దిసేపట్లో మీరంతా చనిపోబోతున్నారు, కీరా గెలవబోతున్నాడు, అంటే నేను గెలవబోతున్నాను అని లైట్ సంతోషిస్తాడు. ఆ డోర్ లైట్ గా ఓపెన్ అవుతుంది. హే మీరే బయట ఉన్నారు కదా, మీరు అందరి నేమ్స్ రాసేశారా అని లైట్ అడిగితే మికామి లైట్ వాయిస్ విని హా అందరి నేమ్స్ రాసేశాను అని చెప్తాడు. లైట్ మళ్ళీ నవ్వాపుకుంటుంటాడు. ఏంటి లైట్ నువ్వు అడగగానే తను ఎందుకు చెప్పాడు అని అడిగితే దీనికి లైట్ ఇలా అంటాడు, ఏమో తను నిజాయితీ పరుడేమో, లేదా తను కాన్ఫిడెంట్ గా ఉన్నాడేమో, తను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందని అండ్ నీ ప్లాన్ ని గెలిచాడనేమో అని లైట్ చెప్తాడు. ఇలా అంటాడు, టెరు మికామి మీరు భయపడకుండా లోపలికి రావచ్చు, మీరు ఆల్రెడీ అందరి నేమ్స్ ని రాసేశారు, ఇంకో 40 సెకండ్స్ లో అందరూ చనిపోతారు, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, మీరు లోపలికి వచ్చేయండి అని చెప్తాడు. లైట్ కూడా అదే చెప్తాడు, మీరు భయపడకుండా లోపలికి రండి అని. మికామి టెన్షన్ పడుతూ ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి ఎంటర్ అయిపోతాడు. తనని చూసి అందరూ షాక్ అయిపోతారు. మికామి లోపలికి వచ్చేసాడు. నువ్వు ఫస్ట్ నేమ్ ని రాసి ఎన్ని సెకండ్స్ అయింది అని లైట్ అడుగుతాడు.
దీనికి మికామి వాచ్ చూస్తూ 30 సెకండ్స్ అయింది. 31, 32, 33, 34, 35, 36, 37, 38 అని తను కౌంట్ చేస్తూ ఉంటాడు. లైట్ ఏమో ఎన్ నేనే గెలిచాను అని లైట్ నవ్వుతూ మెల్లగా అంటాడు. మికామి 39, 40 అని అంటాడు.